త్వరలో బై ఎలక్షన్ క్వశ్చన్ మార్క్తో ఉన్నది ఈ వార్త. సూర్యాపేటకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు దాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించి జగదీష్ రెడ్డి స్పీకర్ను అన్న మాటలు ఏవైతే ఉన్నాయో, మీ సొంతానికి ఈ సభని వాడుకుంటున్నారా, మీ సొంతమా ఈ సభ అని జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఎథిక్స్ కమిటీకి పంపించి ఆయన మీద వేటు కూడా పడే అవకాశం ఉంది అన్నది ఒక చర్చ నడుస్తున్నది. త్వరలో బై ఎలక్షన్, సూర్యాపేటకు ఉప ఎన్నిక, జగదీష్ రెడ్డి అనర్హతపై ఆసక్తికర చర్చ, ఆయన హావభావాలపై అభ్యంతరాలు, బడ్జెట్ సెషన్ తర్వాత ఎథిక్స్ కమిటీ, కీలకం కాబోతున్న వీడియో దృశ్యాలు, నోటీస్ ఇచ్చి వివరణ కోరే అవకాశం, నివేదికలో చేసే సిఫార్సు పైన ఉత్కంఠ, స్పీకర్ తీసుకునే నిర్ణయమే ఫైనల్. అంత సస్పెండ్ చేసేంత వరకు ఉంటుందా, అనర్హత వేటేసేంత ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన మీద అనర్హత వేటేస్తే మరి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిరు కదా, మరి వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళని చేయకుండా ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారు, మరి ఆ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకుంటారన్న క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఈ లింక్ అయినప్పుడు ఓన్లీ జగదీష్ రెడ్డిని చేస్తే ప్రభుత్వం మీద మచ్చబడే అవకాశం ఉంటుంది. అది నెగిటివ్ కోణం ప్రజలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటేయకుండా స్పీకరు ఓన్లీ జగదీష్ రెడ్డి మీద ఎందుకు వేసారు? జగదీష్ రెడ్డి అన్నాడు వాస్తవమే, తప్పు చేసిండు వాస్తవమే, సరే మరి ఆయన మీద వేటేసారు, మరి వీళ్ళ మీద ఎందుకు వేయట్లేదు అన్న ప్రశ్నకి ఏం సమాధానం ఉంటుంది? సో ఇది ఇక్కడ ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రాబోతున్నదా? సిట్టింగ్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పైన అనర్హత వేటు పడబోతున్నదా? నిండు సభలో చేసిన వ్యాఖ్యలు ఈ నిర్ణయానికి కారణమవుతున్నాయా? ఆయన మాటలే కాకుండా హావభావాలు కూడా అభ్యంతరకరంగా ఉన్నాయా? ఇలాంటి చర్చలు వివిధ పార్టీల ఎమ్మెల్యేల మధ్యలో జరుగుతున్నాయి. స్పీకర్ స్థానాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో సభలో దుమారం రేగడంతో ఆయన్ను ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ పరిశీలనకు పంపబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల చివరి నాటికి ఎథిక్స్ కమిటీకి నియమించబోతున్నట్లు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారు? జగదీష్ రెడ్డి చేసిన కమెంట్స్ను ఏ కోణం నుంచి పరిశీలిస్తుంది? ఆయన మాటలే కాకుండా హావభావాలపైన ఎలాంటి నిర్ణయానికి వస్తుంది? గతంలోని ఉదాహరణలను ఎలా విశ్లేషిస్తుంది? ఇవన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారబోతున్నాయట. ఎథిక్స్ కమిటీ నిర్ణయమే కీలకం. ఎథిక్స్ కమిటీ తీసుకునే నిర్ణయం, స్పీకర్కు సమర్పించే నివేదిక, అందులో చేసే సిఫారసు, ఆ తర్వాత స్పీకర్ తీసుకోబోతున్న డెసిషన్, ఇవన్నీ కీలకం. ఎథిక్స్ కమిటీ ఏర్పడ్డ తర్వాత వీడియో ఫొటోస్ని పరిశీలించి జగదీష్ రెడ్డి నుంచి కూడా వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆయన ఇచ్చే వివరణతో సంతృప్తి చెందుతుందా? మాటలనే కాకుండా హావభావాలను కూడా సీరియస్గా తీసుకుంటుందా? జగదీష్ రెడ్డి ఇచ్చిన వివరణతో ఎథిక్స్ కమిటీ సంతృప్తి చెందని పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? గతంలో ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ తీసుకున్న నిర్ణయాలేంటి? న్యాయస్థానాలను ఆశ్రయించిన సందర్భాలు ఉన్నాయా? ఇలాంటివన్నీ ఇప్పుడు వివిధ పార్టీల సభ్యుల మధ్య చర్చనీయాంశంగా మారినాయట. సో ఇది తెర మీదకి కరణం బలరాం డిస్క్వాలిఫై అంశం అట. గతంలో జరిగిందట. ఇట్లా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాంను అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు డిస్క్వాలిఫై చేసిండట. ఆయన పైన స్పీకర్ అనర్హత వేటు వేయడానికి పరిగణలోకి తీసుకున్న అంశం, మాటలే కాకుండా ప్రదర్శించిన హావభావాలు, వీటికి ఎథిక్స్ కమిటీ ఇచ్చే ప్రాధాన్యత తదితర అంశాలు కూడా ఎథిక్స్ కమిటీ ఒక నిర్ణయానికి రావడానికి దోహదపడే అంశాలు అని సీనియర్ సభ్యుడు ఒకడు గుర్తు చేశారు. కోర్టుకు వెళ్తే పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలి సస్పెన్షన్ ఘటన ఇదే. ఈ సెషన్ మొత్తానికి హాజరు కాకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్న భవిష్యత్తులో అది జగదీష్ రెడ్డికి ఎలాంటి ముప్పు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సభలో స్పీకర్ నిర్ణయం సుప్రీం కావడంతో దాన్ని న్యాయస్థానాల్లో సవాల్ చేసినా ఎలాంటి ఫలితం ఉంటుందనేందుకు గతంలోని పలు కేసులను ఆ సీనియర్ సభ్యుడు ఉదాహరించారట. ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉంటుందని కూడా రాసిరీళ్ళు. ఇప్పుడు ఇది వస్తుందా రాదా అన్నది పాయింట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఈయన మీద వేటేస్తే మరి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేల సంగతి ఏందని అడుగుతారు కదా. ఇది వేసి మరి అదే వేయకపోతే కూడా మళ్ళీ పెద్ద ప్రమాదం అవుతుంది. మరి ఏం చేస్తారో చూడాలి. అంత సీరియస్ డెసిషన్ తీసుకుంటారు అన్నది కూడా ఇంపార్టెంట్.